వినాయక చవితి స్పెషల్ ఉండ్రాళ్ళ పాయసాన్ని మరి తయారు చేసేసుకుందామా? వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. హ్యాపీ వినాయక చవితి. హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలాగున్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మరి ఈ రోజు వినాయక చవితి సందర్భంగా మనం అన్ని చేసుకుంటూ ఉంటాం కదా. అలాగే వినాయకుడికి ఇష్టమైన ఈరోజు ఉండ్రాళ్ళ పాయసం అండి చేసి చూపిస్తాను. మరి వచ్చేసండి మనకి జిల్లాకు చూసేద్దరు కానీ ఉండ్రాళ్ళ పాయసం ఎలా చేయాలి. పాయసం చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకున్నానండి, స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇదిగో ఒక గ్లాస్ మనం వాటర్ వేసుకుందాం. ఇందులో ఇలా వేసుకొని అండి ఇప్పుడు అందులో మనం చిటికెడు ఉప్పు వేసుకుందాం, కొంచెం అలాగే కొంచెం బెల్లాన్ని వేసుకుందామండి. ఎందుకంటే ఇలాగా చెదగొట్టిన బెల్లాన్ని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నట్టయితే మన ఉండ్రాలు చేసినప్పుడు చప్పగా ఉండకుండా ఉండ్రాలు కూడా తీపిగా ఉంటాయన్నమాట. నీళ్లు మరుగుతున్నాయండి, బెల్లం కూడా కరిగిపోయింది. ఇప్పుడు మనం ఒక గ్లాసు బియ్యం పిండి, ఒక గ్లాసు వాటర్ వేసుకున్నాం కదా, ఇలా వేసేసుకొని ఇందులో మనం చక్కగా కలిపేసుకుందామండి. ఇలా వాటర్లోను ఇలా కలిపేసుకుందాం. ఇందులో పిండి వేసుకున్నాం కదండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం చల్లార్చుకుందాం. ఈ పిండిని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఉడకబెట్టుకున్న పిండిని ఒక ప్లేట్లో తీసేసుకుందామండి. ఇలాగా ఒక ప్లేట్లో తీసేసుకుని పిండి ఉడికించుకున్నాం కదండి, ఇప్పుడు మనం ఇలాగా ముద్దలాగా చల్లారాక చక్కగా మనం ఇలా చేసేసుకొని ఇలా మొత్తం అంతా దిక్కినికి ఇలా తీసేసుకొని ఇప్పుడు మనం చిన్న చిన్న ఉండాల కింద చుట్టుకుందాం. ఇప్పుడు మనం కొంచెం పక్కన నెయ్యి వేసుకుని చేతికి ఇలా అనుకుని చిన్న చిన్న ఉండల కింద ఇలా చుట్టేసుకోవడమేనండి. ఉండ్రాల కింద ఇలా చేసేసుకొని ఒక్కొక్కటిగా పక్కన పెట్టేసుకుందాం. ఇలా రౌండ్గా ఉండ్రాల కింద చిన్న చిన్నవి అన్నమాట, చిన్న చిన్న ఉండ్రాళ్ళు అనమాట చేసేసుకున్నట్టయితే కనుక ఎదుగో ఇలా చూసారా, రౌండ్గా మనం ఇలా చేసేసుకుందాం. అన్ని చిన్న చిన్నవి మరి చుట్టేసుకుందాం. మరి ఇలా మనం చిన్న చిన్న ఉండ్రాల కింద మొత్తం అన్ని ఇలా చిన్న చిన్న సైజ్ చేసేసుకున్నామండి, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇదిగో కొంచెం పిండి ఉంచుకొని ఈ పిండిని ఇలా బౌల్లో తీసుకొని ఇది కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకుందాం. ఇలా పిండి ముద్దని వాటర్ వేసుకుని కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఎందుకంటే మన ఉండ్రాల పాయసం చిక్కదనం కోసం ఇలా కలుపుకున్నాం. పక్కన పెట్టి స్టవ్ వెలిగించుకున్నామండి. ఇప్పుడు ఓ పన్నం చిన్న ముక్కుడు పెట్టుకున్నాను. 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. ఇలా నెయ్యి వేడెక్కిందండి. ఇప్పుడు ఒక గుప్పుడు జీడిపప్పుని వేసుకుందాం. ఇందులో మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. మరి ఇందులోనే ఒక 20 కిస్మిస్ని ఎండు ద్రాక్షని వేసేసుకుని వేయించేసుకుందాం. వేగిపోయినాయండి, స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ స్టవ్ వెలిగించుకున్నామండి. ఇదిగో ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ గ్లాస్తో 3 గ్లాసులు నీళ్ళు తీసుకుందాం. మనం ఒక గ్లాస్ పిండి తీసుకున్నాం కదా, 3 గ్లాసులు నీళ్ళు తీసుకుని మరిగించుకుందాం. ఇప్పుడు మనం 3 టేబుల్ స్పూన్స్ పచ్చి శనగపప్పుని నానబెట్టుకున్నానండి గంట క్రితం. ఈ శనగపప్పులో ఉన్న నీళ్ళని వంపేసి ఇందులో వేసేసుకుందాం. ఒక గంట నానితే సరిపోతుంది మనకి. వాటర్ బాయిల్ అవుతుందండి. వేసుకున్న పచ్చి శనగపప్పు కూడా ఉడికిపోయింది. మరీ మెత్తగా ఉడకనవసరం లేదు. ఇదిగో చూసారా, తుంచితే ఇలాగా బద్ద విరిగిపోతుంది కదా. ఇప్పుడు మనం కొబ్బరిని చిన్న చిన్న ముక్కలు, పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఇందులో వేసేసుకుందామండి. ఒక 1/2 కప్పు. అలాగే చేసుకున్న ఉండ్రాళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా వాటర్ మరుగుతుంది కాబట్టి ఇందులో ఇలా మనం వేసేసుకుందాం. వేసేసుకొని బాగా ఉడకనిద్దాం. ఇందులో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ అండి వేసేసుకుందాం, పౌడర్ చేసుకుని. అలాగే ముందుగా పిండి ముద్దను కలుపుకున్నాం కదా వాటర్లో, అది కూడా మనం ఇలా వేసేసుకుందాం.
చక్కగా కలిపేసుకుందామండి. ఇలా ఇదిగోనండి, ఉండ్రాళ్ళు చక్కగా ఉడికిపోయినాయి. చూసారా, ఉడికిపోయినాయి. ఇలా దగ్గరికి అయిపోతుంది కదండి. గ్లాసు పిండి తీసుకున్నాం కాబట్టి ఇదిగో ఒక గ్లాసు మనం బెల్లాన్ని తురుముకొని ఇలా వేసేసుకుంటున్నామండి. తురిమిన బెల్లాన్ని ఇలా వేసేసుకుంటున్నాం. ఇంకా కొంచెం స్వీట్ కావాలంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. ఒక గ్లాస్ మీద కొంచెం బెల్లము వేసుకుంటున్నానండి తురుము. నేను కొంచెం, ఇది ఆర్గానిక్ బెల్లమేనండి, ఎలాంటి రాళ్ళు అవి లేవి. నేను వాడుతున్నాను బెల్లాన్ని, అందులో ఉన్న ముక్కని వేస్తున్నాను అనమాట. మనం కొంచెం ఇలా కలిపేసుకుందాం. అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ ఉండగా మనం దించేసుకోవాలండి, లేదంటే కనుక ఇంకా దగ్గరికి అయిపోతుంది కదా. ఇప్పుడు ఇందులో పాలు 1.5 పాలు వేసుకోవాలండి. గ్లాసు వేసేసుకుందాం. పాలు కానీ లేదంటే మనకి ఏదో ఒకటే చల్లగా ఉండాలి. పాలు చల్లారిపోయినాయి. ఇదిగో 1.5 వేసేసుకుంటున్నాం. ఇలా వేసేసుకొని అలా వేసుకున్నట్టయితే విరగకుండా ఉంటాయండి పాలు. ఇప్పుడు వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని మనం ఇందులో వేసేసుకొని అయిపోయిందండి మన ఉండ్రాల పాయసం. మరి డిష్ అవుట్ చేసేసుకుందామా. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం రెడీ అయింది. డిష్ అవుట్ చేసేసుకున్నాం. స్పెషల్ వినాయక చవితి స్పెషల్ ఉండ్రాల పాయసం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. వినాయకుడికి చాలా ఇష్టం కదండి. మరి మీరు కూడా ఎలా తయారు చేసుకుని మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్ టచ్ చేయడం ఆన్ వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్ ఫ్రెండ్స్.